సార్ ఏం చెప్తారు? ప్రజాగలం మహాసభలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలపై ఏం చెప్తారు? ధన్యవాదాలు. మంత్రి నరేంద్ర మోడీ గారికి చాలా ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాను నేను. ఆయన నిన్న సభకు వచ్చి వైఎస్ఆర్ పార్టీకి ఎక్కడ లేని మేలు చేశాడనేది నా ఉద్దేశం. నా సిన్సియర్ చిత్తశుద్ధిగా నేను నమ్ముతున్నా. ఆయన వచ్చి చంద్రబాబు ఆయన ఏదేదో పొగిడినాడు మోడీ గారిని. ఇంతకుముందు ఆయన నానా మాటలు అన్న వ్యక్తి ఇప్పుడు చాలా గొప్పగా పొగిడారు. ప్రపంచ నాయకుడు అన్నట్లు గొప్పగా పొగిడారు. కానీ మోడీ గారు చంద్రబాబు గారిని గురించి ఒక్క మాట కూడా మంచి మాట చెప్పలేకపోయాడు. ఆయన మనస్సు ఆయనకి మనసుకే చంద్రబాబుని గురించి ఒక మంచి మాట మాట్లాడడానికి రాలా. తర్వాత ఇంత కూటమిలో పెద్ద సభ్యుడిగా పెద్దన్నగా ఉన్నటువంటి మోడీ గారు జగన్మోహన్ రెడ్డిని గురించి ఒక్క చిన్న మాట కూడా పల్లెత్తు మాట కూడా అనలేదు. ఆయన గురించి పరుషంగా ఆయన పరిపాలన గురించి కానీ ఆయన నడవడికల గురించి కానీ ఏమాత్రం ఒక చిన్న పల్లెత్తు మాట కూడా అనకపోగా, అది ఏదో క్యాబినెట్లో కొందరు అట్లా ఇట్లా అనే అనడమే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఏం అనలేదు ఆయన. తర్వాత నాకు నిజంగా అనిపిస్తుంది, నాకు మొట్టమొదట ఎత్తుకోవడంతోనే ఎన్నికల ప్రణాళిక ప్రకటించారు కదా, ప్రకటించిన వెంబడే మొదటి రోజే వచ్చి ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆయన చెప్పాడు. చాలా నాకు నిజంగా చెప్పాలంటే, ఇంకా విశదపరచాలంటే, నేనేదో వీళ్ళతో కలిసినానని మీరు అపోహపోకండి. నేను జగన్మోహన్ రెడ్డిని ఏ పరిస్థితుల్లో కూడా నేను ఏం అనదలుచుకోలేదు. ఈ కూటంలో చారమని బతిలాడి మొత్తుకుంటే ఏదో ఎందుకో చూద్దాం లేనని. తర్వాత జగన్మోహన్ రెడ్డిని గురించి నేనేమాత్రం మాట్లాడను. మీరేమీ దిగులు పెట్టుకోవద్దు. మీరు జగన్మోహన్ రెడ్డిని గొప్పగా మొన్న 151 సీట్లు ఇచ్చారు కదా, ఇప్పుడు ఆయన వైనాట్ 175 అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అది అట్లే నిజం చేయండి. 175 పూర్తిగా ఇచ్చేసేయండి, ఈయన పని అయిపోద్ది మొత్తం. తర్వాత నేను స్వాహా చేస్తానులే అన్నట్లుగా నాకు అనిపించింది. అయ్యా, నేను బండ నిజాలు చెప్తున్నా, ఇంకేమాత్రం తడుముకోకుండా మనసులో ఉన్న అభిప్రాయం చెప్తున్నా. నేను ఈ చంద్రబాబు అనే వ్యక్తి సమాజంలో పనికిరాడు. పబ్లిక్ లైఫ్లో అసలు పనికిరాడు ఇతను. ఒక పార్టీ నాయకుడిగా తగడితను. అందుకొరకు ఇతను సమాప్తం చేసేస్తాంలే, మీరు 175 ఇవ్వండి జగన్మోహన్ రెడ్డికి, అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి అన్నట్లుగా మోడీ గారు సూచనగా నాకు అనిపించింది. అందువల్ల చాలా చాలా ధన్యవాదాలు మోడీ గారికి.